Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Java programming language class 50. In this class we are going to discuss about how to type the programs in initialization and how to compile them and execute them. Beginning లో మనం ఒక ప్రోగ్రామ్ చూసాం. ఫస్ట్ ప్రోగ్రామ్ గురించి ఎలా సేవ్ చేయడం, ఎలా కంపైల్ చేయడం, కంపైలేషన్లో ఎన్ని మెథడ్ ఉందో, డాట్ క్లాస్ ఫైల్ ఎలా జనరేట్ చేయడం, ఇవంతా చూసాం. ఈ క్లాస్లో ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్స్ని ఎలా 50 సెషన్లో ఇనిషియలైజేషన్లో హెలో వరల్డ్ అనేది చూసాం. ఇప్పుడు హెలో వరల్డ్ దీంట్లో ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి. ఈ విధంగా 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీటిని ఎలా మనం నోట్ ప్యాడ్లోని ఎలా చేయడం, ఎలా సేవ్ చేయడం, ఎలా కంపైల్ చేయడం, ఎలా ఎగ్జిక్యూట్ చేయడం, ఇనిషియలైజేషన్ మెథడ్ను ఉపయోగించి ఎలా అనేది చూస్తాం. దీనికి ప్రోగ్రామ్ టైప్ చేయడం కంటే కూడా టైం వేస్ట్ అవుతుంది. దానికోసం నేనేం చేస్తానంటే కాపీ చేసి, ముందుగానే టైప్ చేసిన ప్రోగ్రామ్ని కాపీ చేసి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆర్ అనేది తీసేస్తాం. చూడండి, జీ గ్రీటింగ్స్ కావాలంటే క్యాపిటల్ లెటర్ పెట్టుకుంటాం. చూడండి, క్లాస్ ఇది కామెంట్ లైన్, // స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేసి కామెంట్ లైన్ ఇచ్చాము. స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో క్లాస్ గ్రీటింగ్స్ అని పెట్టుకున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్స్, వీటన్నిటి గురించి ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇంతకుముందు క్లాస్లో ఇమేజెస్తో సహా మనం డిస్కస్ చూపించాము. క్లాస్ అంటే కీవర్డ్ అని, ఫస్ట్ ప్రోగ్రామ్ అనే క్లాస్ నేమ్ అని, యూజర్ డిఫైన్డ్ క్లాస్ నేమ్ అని, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ అనేది యాక్సెస్ మోడిఫైర్స్ అని, వాయిడ్ అంటే రిటర్న్ టైప్ అని, మెయిన్ అంటే మెథడ్ నేమ్, ఇది వచ్చి స్ట్రింగ్ అనేది ఫ్రీ డిఫైన్డ్ క్లాస్, ఆర్గ్స్ అనేది యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో సిస్టమ్ అంటే ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్, అవుట్ అంటే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్, ప్రింట్ఎల్ఎన్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఇది పదే పదే మళ్ళీ రిపీటెడ్గా క్లాస్ చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ మెసేజ్ వచ్చి టెక్స్ట్ డేటా అని క్లియర్గా మనం ఇంత మునుపు సెషన్లో మనం వివరించుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే దీంట్లో 2 మెసేజెస్ ఇచ్చాం. హలో వరల్డ్, హౌ ఆర్ యూ అనేసి. దీన్ని మనం ఫైల్ లేకపోయేసి సేవ్ చేస్తాం. సేవ్ యాజ్ అని క్లిక్ చేసి ఏం చేస్తాము, వాల్యూమ్ డి 730లోనే ఉంది మనది. అక్కడికి వెళ్ళేసి నేనేం చేస్తాను అంటే, ఇంతవరకు ఫస్ట్ చేసింది శాంపిల్ అని చేశాను కదా, ఇక్కడ దీన్ని గ్రీటింగ్స్ అని సేవ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ క్లాస్ మెయిన్ మెథడ్ క్లాస్ నేమ్ వచ్చేసి గ్రీటింగ్స్ అని ఉంది కాబట్టి గ్రీటింగ్స్ డాట్ జావా అని సేవ్ చేశాను. గ్రీటింగ్స్ డాట్ జావా సేవ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డబుల్ కొటేషన్స్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడుంది అది? డి డ్రైవ్లో ఉంది. ఈ డి డ్రైవ్లో జావా 730లో ఉంది. ఓకే, దీంట్లో ఏంటి? JAVAC జావా కంపైలర్, గ్రీటింగ్స్ కదా ఫైల్ నేము, గ్రీటింగ్స్ డాట్ JAVA. సో ఎంటర్ కొడతాం. కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ, ఏం ఎర్రర్స్ లేవు. ఇప్పుడు ఎగ్జిక్యూషన్, ఇది ఇంత మునుపు క్లాసుల్లో చెప్పలేదు. JAVA ఎగ్జిక్యూషన్ అంటే ఏమి? ఆ ఫైల్ నేమ్ గ్రీటింగ్స్, ఎంటర్ కొట్టామంటే హలో వరల్డ్, హౌ ఆర్ యూ, గ్యాప్ లేకుండా పక్కనే వచ్చింది. దీనికి మనం ఏం చేస్తామంటే సి లాంగ్వేజ్లో లాగా ఇక్కడ /n అని పెట్టుకున్నామంటే న్యూ లైన్ క్యారెక్టర్, ఇట్ విల్ టెల్ ద JVM గో టు నెక్స్ట్ లైన్. హలో వరల్డ్ /n అంటే నెక్స్ట్ లైన్. అలా అయినా పెట్టుకోవచ్చు. ఈ ప్రింట్ దగ్గర ఏం చేయొచ్చు అంటే మనం ప్రింట్ఎల్ఎన్ అయినా పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. Ctrl+, Alt+Tab వెళ్ళి మళ్ళీ నేను కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను.
అప్ యారో ప్రెస్ చేసామనుకోండి 2 times జావా కంపైలర్ గ్రీటింగ్స్ అని వస్తుంది, కంపైల్డ్ సక్సెస్. డౌన్ యారో ప్రెస్ చేస్తే జావా గ్రీట్ హలో వరల్డ్ హౌ ఆర్ యూ. హలో వరల్డ్ తర్వాత ఇంత మునిపే ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. అంటే సైడ్ బై సైడ్ హలో వరల్డ్ గ్యాప్ లేకుండా హౌ ఆర్ యూ అని వచ్చింది. ఇప్పుడు ఏముంది, హలో వరల్డ్ వచ్చింది కామా హౌ ఆర్ యూ అని 2 లైన్స్లో వచ్చింది. ఈ విధంగా మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ మళ్ళీ మనం ఫైల్లోకి వెళ్ళి కొత్త ప్రోగ్రామ్ చేయాలనుకోండి, న్యూ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే తర్వాత ప్రోగ్రామ్ ఇక్కడికి వస్తుంది. 4th ప్రోగ్రామ్ క్లాస్ ఎం గ్రీటింగ్స్ అయిపోయింది. 5th ప్రోగ్రామ్ క్లాస్ అడ్రస్, ఏదో సమ్ అడ్రస్ పెడుతున్నాము ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్ని ఇలాగే కాపీ చేసి కామెంట్ లైన్స్తో సహా పైనుంటి తీసుకున్నాం. కాపీ ఇక్కడ దీంట్లో కొత్త నోట్ ప్యాడ్ తీసుకొని కంట్రోల్-V పేస్ట్ చేస్తాం. ఏమని తీసుకున్నాం చూడండి, క్లాసు అడ్రస్, అడ్రస్లో ఇక్కడ క్యాపిటల్ ఏ పెడితే సరిపోతుంది. అడ్రస్ గ్యాప్ ఇస్తాం. క్లాస్ నేమ్, దీన్ని ఫైల్ లేకపోయేసి సేవ్ యాజ్ అనేసి 730లోనే అడ్రస్ అని పెట్టాం. ADDRESS.JAVA సేవ్ అడ్రస్ అని పెట్టినాం. system.out.print అని పెట్టుకున్నాం. ఏదో నేమ్ మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకున్నాం. system.out.print భవాన్ నగర్ తిరుపతి డిస్టిక్ అనుకున్నాం. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ చేసాం. కంట్రోల్-S సేవ్ చేసి ఆల్ ట్యాబ్ అనేసి వెళ్ళి ఇక్కడ CLS, దీంట్లో ఏంటి JAVAC ADDRESS.JAVA address.java ఎంటర్ కొట్టండి. కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఏంటి, అడ్రస్ కదా, ADDRESS ఎంటర్ కొట్టినామంటే మానస భవానీ నగర్ తిరుపతి డిస్టిక్ అని. ఇంత మునుపులాగానే నేనేం చేస్తానంటే ఇక్కడ మనం న్యూ లైన్ పెట్టచ్చు, లేదా ప్రింట్ ఎల్ అని పెట్టచ్చు. సరే ప్రస్తుతానికి అయితే నేను న్యూ లైనే పెడతాను. /n న్యూ లైన్ క్యారెక్టర్. అలాగే భవాన్ నగర్ పక్కన /n, అలాగే తిరుపతి అన్నప్పుడు కామా /n. ఈ విధంగా కంట్రోల్-S ఆల్ ట్యాబ్ వెళ్ళి ఫస్ట్ కంపైల్ చేస్తున్నా. కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. జావా అడ్రస్ చూడండి, సెల్ భవాన్ నగర్ తిరుపతి డిస్టిక్ అని చెప్పనేసి మనకు 4 లైన్స్లో అడ్రస్ ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇదే విధంగా మనం ప్రోగ్రామ్ నెంబర్ 6 వెల్కమ్ అంటే మన జావా ప్రోగ్రామ్కి మనకు వెల్కమ్ చెప్తున్నట్లు. ఇలా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకొని కంట్రోల్-V, ఇక్కడేమి క్లాస్ నేమ్ వచ్చేసి వెల్కమ్ అని పెట్టుకుంటాం. క్యాపిటల్ W. క్లాస్ నేమ్ వచ్చి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటరే వస్తుంది. వెల్కమ్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ అర్రే ఆర్గ్స్, అర్రే ఇక్కడైనా పెట్టచ్చు, ఇలా అయినా పెట్టచ్చు. system.out.println హలో వరల్డ్ హౌ ఆర్ యూ. అలాగే ప్రతిదానికి మనం ఏం చేయాలి, ఇక్కడ /n పెట్టుకోవాలి. /n, అలాగే ఇక్కడ /n. లాస్ట్ దానికి అవసరం లేదు, ఎందుకంటే తర్వాత ఏం లేదు కాబట్టి కంట్రోల్-S సేవ్ చేస్తాం. ఏమని సేవ్, వెల్కమ్ అని నేమ్ పెడతాం. .java సేవ్. ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తాం. CLS
ఏంటి JAVAC వెల్కమ్ డాట్ JAVA ఎంటర్. కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. నౌ ఎగ్జిక్యూషన్. వెల్కమ్ చేసామంటే హలో వరల్డ్, హౌ ఆర్ యూ, వెల్కమ్ టు జావా ప్రోగ్రామింగ్. ఈ విధంగా ప్రతి ప్రోగ్రామ్, అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు. సరే, ఈ ప్రోగ్రామ్ నుండి అయినా నేను ఏం చేస్తాను, డాక్యుమెంటేషన్ కోసం ఇక్కడ కాపీ చేస్తాను. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ను ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఆడుంది, అవసరం లేదు. కాకపోతే తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే హలో వరల్డ్, హౌ ఆర్ యూ. ఇప్పుడు దానికి దీనికి చేంజ్ ఉంది, తేడా ఉంది. ఏంటి చూద్దాం. న్యూ లైన్లోకి వెళ్ళి కొత్తది తీసుకుంటాం. ప్రోగ్రామ్ న్యూ పేస్ట్ చేస్తాం. చూడండి, ఇది స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, వెల్కమే. ఇది కూడా వెల్కమ్ ప్రోగ్రామే, కానీ దానికి దీనికి ఏంటి తేడా. వెల్కమ్ 1 అని పెట్టేస్తాను. ఇక్కడ చూడండి హలో వరల్డ్, ఓకే. స్లాష్ అని పెట్టలేదు. ఇక్కడేమని చెప్పినామంటే ప్రింట్ LN అని తీసుకున్నాం. స్లాష్ అని బదులు జావాలోనే ప్రింట్ లైన్ అంటే నెక్స్ట్ లైన్ అని, ప్రింట్ LN అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ లైన్ అని. ఇప్పుడు ఇంత మనం స్లాష్ అని పెట్టాం కదా, దాని బదులుగా LN అని పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. హౌ ఆర్ యూ, అది దానికి కూడా LN పెట్టినాం. ప్రింట్ LN వెల్కమ్ టు జావా ప్రోగ్రామ్. దీన్ని ఫైల్లో పోయి మనం ఏం చేస్తామంటే సేవ్ యాజ్ అని క్లిక్, దీంట్లో వెల్కమ్ 1 అని పెట్టినాం. వెల్కమ్ 1 డాట్ JAVA సేవ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే JAVAC జావా కంపైలర్ వెల్కమ్ డాట్ JAVA కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. నౌ ఎగ్జిక్యూషన్. JAVA వెల్కమ్ 1. చూడండి, హలో వరల్డ్, హౌ ఆర్ యూ, వెల్కమ్ టు. పైన ప్రోగ్రామ్ ఏ విధంగా ఉందో అదే కాకపోతే పైన ప్రోగ్రాంలో స్లాష్ N వచ్చింది, ఇక్కడ స్లాష్ N ఏం లేదు. ఏం పెట్టాము, ప్రింట్ LN అని పెట్టాము. LN అంటే నెక్స్ట్ లైన్. ఏ విధంగా స్లాష్ N యూజ్ అవుతుందో అదే విధంగా LN అని పెట్టినామంటే నెక్స్ట్ లైన్కి వచ్చి. ప్రత్యేకంగా మనం ప్రతిసారి ఇక్కడ స్లాష్ N అని పెట్టిన అవసరము లేదు. ఈ విధంగా మనము ప్రోగ్రామ్స్ చేసుకుంటా పోవచ్చు. ఇది ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.